నగరంలోని కూలీలు దూర ప్రాంతాల నుంచి వచ్చిన పేదలను దృష్టిలో ఉంచుకొని కేవలం 5 రూపాయలకే భోజనం అందించేందుకు జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన అన్నపూర్ణ కేంద్రాలకు మంచి ఆదరణ ఉంది. కేవలం మధ్యాహ్నం పూట భోజనమే కాకుండా ఉదయం పూట 5 రూపాయలకే అల్పాహారం కూడా అందించేందుకు జీహెచ్ఎంసీ ఏర్పాట్లు చేసింది. అన్నపూర్ణ కేంద్రాలు ఇక నుంచి ఇందిరా క్యాంటీన్లుగా కొనసాగనున్నాయి. నగరంలో పలుచోట్ల ఈ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అతి త్వరలో ఇవి ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. మహానగరంలో ఎంతోమంది నిరుపేదలకు కడుపులు నింపుతున్న అన్నపూర్ణ క్యాంటీన్లు ఇక రానున్న రోజుల్లో ఇందిరమ్మ క్యాంటీన్లుగా మారనున్నాయి. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా జీహెచ్ఎంసీ చేస్తుంది. ప్రజెంట్ మనం ఇక్కడ మింటు కాంపౌండ్ దగ్గర ఉన్న క్యాంటీన్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఉన్న కేంద్రాన్ని అయితే ఇంతమందికున్న అన్నపూర్ణ క్యాంటీన్ అయితే తొలగించి ఇక్కడ ఇందిరా క్యాంటీన్ అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ కూర్చొని తినే విధంగా లోపలైతే సదుపాయాలు ఉన్నాయి. టేబుల్ సిస్టమ్ కూడా ఉండనుంది. అలాగే కూర్చొని తినే విధంగా కూడా సీటింగ్ సిస్టమ్ కూడా ఉంది. అయితే ఇంత విశాలంగా అయితే ఈ క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నారు. నగర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే దాదాపుగా జోన్కి 1 చొప్పున 150 కేంద్రాలను అయితే ఏర్పాటు చేయనున్నారు. ఇదివరకు ఉన్న అన్నపూర్ణ క్యాంటీన్లు తొలగించి ఆ ప్లేస్లో విశాలంగా అయితే ఈ ఇందిరా క్యాంటీన్లు అయితే నిర్మించనున్నారు. దీనికోసం దాదాపుగా 10 కోట్ల రూపాయలు అయితే ఖర్చు చేస్తున్నారు. అయితే ఇదివరకు 5 రూపాయలకు ఎలా ఆహారాన్ని అయితే మధ్యాహ్నం పూట భోజనాన్ని అందించారో చాలా మందికి, అదేవిధంగా ఉదయం పూట 5 రూపాయలకి అల్పాహారం కూడా అందించనున్నారు. దీనికోసం అయితే వీటిని స్పెషల్గా మాడిఫికేషన్ అయితే చేస్తున్నారు. ఇందిరా క్యాంటీన్లో కూడా మార్చారు. అయితే చాలా మందికి ఇదివరకు నిరుపేదలు కావచ్చు, ఇక్కడికి వలస వచ్చిన వాళ్ళు కావచ్చు, అలాగే ఆటో డ్రైవర్స్, ఇట్లా చాలామంది కొంతమంది నిరుద్యోగులు ఎంతో మందికి కూడా ఇవి కడుపు నింపుతున్నాయి అన్నపూర్ణ క్యాంటీన్లు. ఇక నుంచి ఇందిరా క్యాంటీన్లు అవి కొనసాగనున్నాయి. అయితే ఎంతోమందికి 5 రూపాయలకే భోజనం అందించిన ఈ క్యాంటీన్లు ఇప్పుడు ఉదయం పూట అల్పాహారాన్ని కూడా అందించనున్నాయి. 5 రూపాయలకే, అది కూడా అంటే కేవలం ఇప్పుడు భోజనం ఎంతవరకు 5 రూపాయలకి ఎలా అందించారో అదేవిధంగా టిఫిన్స్ కూడా అందించనున్నారు. ఇడ్లీ, అలాగే పొంగల్, పూరి, ఉప్మా ఇలాంటి ఆహార పదార్థాలు ఆ మెన్యూలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇటు జిహెచ్ఎంసీ అట్లు హరే రామ్ హరే కృష్ణ వాళ్ళు కూడా వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో అయితే ఈ కేంద్రాలు కొనసాగుతున్నాయి. సో అదేవిధంగా ఇప్పుడు కూడా వీటిని కొనసాగనున్నాయి ముందున్న రోజుల్లో కూడా. అయితే ఎంతోమందికి ఇవి ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటాయి ఈ క్యాంటీన్లు అన్నీ కూడా. అంటే నిత్యం స్టూడెంట్స్ కూడా ఇక్కడ ఈ భోజనాన్ని తింటూ ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. సో మొత్తానికి నగర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కూడా 150 కేంద్రాలను అయితే ఇవి ఏర్పాటు చేయనున్నారు. త్వరలో ఇవి రానున్నాయి. మింటు కాంపౌండ్ దగ్గర ఆల్మోస్ట్ ఆల్గా అంటే తుది దశకు వచ్చింది. ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. క్యాంటీన్ కూడా త్వరలో ప్రారంభించనున్నారు. వీడియో జర్నలిస్ట్ రవితో ప్రియాంక, HM టీవీ, హైదరాబాద్.